వెల్కమ్ టు 12th సెంచరీ. ఇప్పుడే టైం ట్రావెల్ చేసుకుని మనం 12th సెంచరీకి వచ్చాము. ఇదిగో టైం ట్రావెలింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ కాదు, చాలా కష్టం. వాటర్ ఆ కార్నర్ నుంచి వచ్చి ఇలా పాజ్ అయ్యి ఇలా సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నాయి. ఈ పిక్ని కూడా టచ్ చేసేద్దాము. ఫస్ట్ మీ ఓకే ఓకే, స్లీప్ స్లీప్ స్లీప్. హలో, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మాకు ఇవాళ వీకెండ్ స్టార్ట్ అయ్యింది, సాటర్డే. అండ్ ఇప్పుడు మీకు నేను టైం చెప్పనా, టైం ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. 5:30కి చూడండి ఎంత సన్ వచ్చిందో, ఎంత వెలుతురు వస్తుందో. సో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉంటుంది అనమాట. మార్నింగ్ 5కే సన్ రైజ్ అవుతుంది. సో బాగుంటుంది ఇలాగా. అండ్ నైట్ 10 వరకు సన్ ఉంటుంది. అండ్ మార్నింగ్ లైక్ 5:30 కదా, అందుకని అంతగా పీపుల్ ఎవరో కనిపించడం లేదు. మీరు చూస్తే అంత ఖాళీగా ఉన్నాయి రోడ్స్ అవన్నీ. సో ఇంత పొద్దున్నే 5:30కి రెడీ అయ్యాం. నేను లోకేష్ ఎక్కడికి వెళ్తున్నామంటే వీడియో మొత్తం చూడండి, నేను మీకు మధ్యలో చెప్తాను. మా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ మార్నింగ్ లేసి ఇంట్లో టీ తాగడం కష్టమైంది. సో ఇలా ఫ్లాస్క్లో తెచ్చుకున్నాము. సాయి ప్రియా విత్ కప్. అదే గ్లాస్, మన ఇండియన్ స్టీల్ గ్లాస్. ఇప్పుడైతే రీజనల్ ట్రైన్లో ఉన్నాము. మనం వెళ్ళే సిటీ వచ్చి 4 hours పడుతుంది బెర్లిన్ నుంచి. అండ్ సింగిల్ ట్రైన్ అనమాట. మీన్వైల్ టీసీ అయితే వచ్చి మన టికెట్స్ చెక్ చేస్తున్నారు. టికెట్స్కి QR కోడ్ ఉంటుంది, సో అది చెక్ చేస్తున్నారనమాట. ఫైనల్గా ఆఫ్టర్ 4 hours ఈ సిటీ రీచ్ అయ్యాము. ఈ సిటీ నేమ్ వచ్చి విస్మర్ అంటారు. సో ఇది జర్మనీలో వన్ ఆఫ్ ద సిటీస్. అండ్ ఇది వచ్చి వరల్డ్ హెరిటేజ్ సిటీ అనమాట. సో ఎక్కడైనా మనం ఒక ఏరియా లేదా ఒక స్పాట్ చూడొచ్చు, యునెస్కో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చి సిటీ కంప్లీట్గా యునెస్కో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ సిటీ కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సిటీ అనమాట. ఎందుకు అంత స్పెషల్ ఏముందంటే, ఇక్కడ హౌసెస్ చూస్తే మీరు అన్ని బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇవేమి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసినవి కాదు. సో 200-300 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినవి అనమాట. ఈ సిటీ మొత్తం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా ఉందన్నమాట. మనకి రామోజీ ఫిలిం సిటీలో సెట్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంది చూడ్డానికి. బట్ అక్కడ వచ్చి సెట్ అండ్ ఇక్కడ వచ్చి నిజంగా లివింగ్ ఏరియా. సో అవన్నీ నిజమైన ఇల్లులు అండ్ పీపుల్ ఉంటారు దాంట్లో. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసేది వచ్చి వాసర్ టోర్ అంటారు. ఇది ఈ ప్లేస్లో విస్మర్లో మోస్ట్ టూరిస్టిక్ స్పాట్స్. సో ఇది కూడా చాలా పాతదంట. సో దీని హిస్టరీ ఏంటనేది ఇప్పుడైతే మనం చూద్దాము. లోకి, ప్లీజ్ టెల్ మై ఫాలోవర్స్ ఆర్ మై ఫ్యామిలీ, ఏంటి అసలు ఈ వాల్ ఎందుకు కట్టారు ఇది? సో దేర్ వర్ 5 సిటీ గేట్స్. తెలుగులో ప్లీజ్, తెలుగు ఛానల్ మాది. ఏంటి ఇక్కడ ఏముంది చెప్పండి కొంచెం ప్లీజ్. 1865లో 5 గేట్స్ ఉండేవి. ఇది వన్ ఆఫ్ ది సిటీ గేట్. సో సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇది ఒక సైడ్, ఒక ఎంట్రన్స్ లా అనమాట, హైదరాబాద్కి చార్మినార్ లాగా. ఎప్పుడు కట్టారు ఇది? 1865. సో ఇప్పుడు ఇది 1865లో బిల్డ్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ లోపల చూస్తే పైన వుడెన్తో ఉంది. అండ్ ఇది వచ్చి వన్ ఆఫ్ ద సిటీ గేట్స్ అంట. అండ్ ఈ విస్మర్ అనే సిటీకి 5 గేట్స్ ఉండేవి సిటీ లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో ఇది వచ్చి హార్బర్ నుంచి సిటీ లోపలికి ఎంటర్ అవ్వడానికి గేట్ అనుకుంటా. ఎందుకంటే ఈ గేట్ లోపల నుంచి మేము బయటకు వెళ్ళాక అక్కడ హార్బర్ అయితే ఉంది. అండ్ ఈ హార్బర్ వచ్చి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హార్బర్స్ అంట. 12th సెంచరీలో బిల్డ్ చేశారంట ఈ హార్బర్. సో అప్పటి నుంచి వీళ్ళు షిప్స్ వేసుకొని ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళడం, ట్రేడింగ్ చేసుకోవడం, బిజినెస్ చేయడం, మళ్ళీ తిరిగి రావడం. సో అవన్నీ ఇక్కడ నుంచి అయితే ఆ పనులన్నీ చేసేవారు. అండ్ ఇప్పుడు వచ్చి ఆ హార్బర్లో అప్పట్లో యూజ్ చేసిన కొన్ని బోట్స్ అయితే ఎగ్జిబిట్ చేసి పెట్టారు. అండ్ ఆ బోట్స్ అప్పట్లో ఎలా బిల్డ్ చేశారు, ఏ సంవత్సరంలో ఆ బోట్ బిల్డ్ చేశారు, అండ్ అప్పుడు అది ఎలా రన్ అయింది, దాని బిజినెస్ ఏంటి, అండ్ ఆ బోట్లో ఉన్న మెకానిజం. సో ఇవన్నీ అయితే మనం ఈ బోట్ లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాంటి ఒక 12th సెంచరీలో కట్టిన, 15th సెంచరీలో కట్టిన బోట్స్ అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట. సో వీఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఆ బోట్ లోపల ఎలా ఉంటుందని చూద్దాము.
ఇది విసెమరా షిప్. ఒకప్పుడు నడిపేవాళ్ళు, ఇప్పుడు ఈ షిప్ని కేవలం మెయింటైన్ చేస్తున్నారు. నేను 1940లో అప్పుడు మనం లేకపోయినా అప్పుడు బిల్డ్ చేసి అప్పుడు వాడుతున్న షిప్ని ఎక్కాను. సో ఐఎమ్ హ్యాపీ. అప్పుడు కట్టిన షిప్ ఇది, అప్పుడు బిల్డ్ చేసిన షిప్ అనమాట. సో అప్పట్లో ట్రేడింగ్ యూజ్ చేస్తారు సేమ్ షిప్. ఈ మ్యాప్ ఇదంతా చాలా క్లోజ్ చేశారు. ఇదో ట్రెడిషనల్ షిప్, అంటే పాత మెథడ్స్ లో వెళ్ళే షిప్. షిప్ కి పైనే కాదు, మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది అండ్ కింద అండర్ గ్రౌండ్ ఉందంట. చూద్దాం. ఓ మై గాడ్, చాలా చిన్న దారి ఇది. సో లోపలికి అయితే వెళ్దాము, చూద్దాము. ఇప్పుడు షిప్ లోపల అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళలేదు, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎస్, స్టెప్స్ చాలా చిన్నవి. దిగిన తర్వాత కింద లీజర్ వాళ్ళు లీజర్ లైక్ ఫుడ్ కానీ వాళ్ళు ఏవైనా రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట ఇది. షిప్ నడిపే వాళ్ళందరూ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవన్నీ సేమ్ యాస్టీస్ అలానే ఉంచేశారు. సో అప్పట్లో యూజ్ చేసిన ఈ షిప్ ఇలా ఉండేదన్నమాట అప్పట్లో రన్నింగ్లో ఉన్నప్పుడు. అది తెలిసి వీళ్ళందరూ షిప్ని నడిపేవాళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక షిప్ ఉంది పక్కన, అండ్ ఈ షిప్ కూడా అప్పట్లోనే బిల్డ్ చేశారు. సో ఈ షిప్ నేమ్ వచ్చి ఆల్బెట్రోస్ అని ఉంది. అండ్ ఈ షిప్ ఏంటంటే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇప్పటికీ రన్నింగ్లో ఉందంట. సో ఇప్పుడు వీళ్ళు ఏదో పని చేస్తున్నారు, కొంతసేపట్లో ఈ ఆల్బెట్రోస్ అయితే ఓషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంకొక షిప్ ఉంది, ఇది వచ్చి షిప్ అటలాంటా అని ఉంది. సో ఇది వచ్చి ఓషన్లో ఉంటే అలా ఉంటుందంట. సో ఇది కూడా చాలా పాతది. అటలాంటా షిప్ 1901లో బిల్డ్ చేశారంట. 1901 అంటే ఆల్మోస్ట్ 100 years పైన అయిపోయింది. సో ఈ షిప్పే అది, ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడైతే హార్బర్ చూడడానికి ఇలా ఉంది. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ హార్బర్, ఎందుకంటే 13th centuryలో వీళ్ళు బిల్డ్ చేశారు అండ్ 13th century నుంచి ఇప్పటికి ఇంకా రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడైతే సిటీ సెంటర్కి వెళ్దాము. సో ఈ ఏరియా వచ్చి సిటీ సెంటర్ అనమాట, విస్మర్లో. అండ్ ఇక్కడ ఒక హిస్టారిక్ స్పాట్ ఉంది. మీరు చూస్తున్న రోడ్ లాగా ఉంది కదా, ఆ ఫ్లోర్ కింద మొత్తం వాటర్ ఉంది. సో ఆ వాటర్నే సిటీ మొత్తానికి వాటర్ సప్లై అనేది చేస్తారంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి 15th centuryలో కట్టారంట. మనం టైం ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్ళలేము, కానీ అప్పుడు కట్టిన సిటీకి అయితే వచ్చాము. ట్రైన్ ఎక్కి వచ్చాము అనమాట. ట్రైన్ ఎక్కి 15th centuryలో కట్టిన సిటీకి వచ్చాము. సో ఎందుకు ఇది వరల్డ్ హెరిటేజ్ సిటీ అంటే 15th centuryలో కట్టినప్పుడు 750 homes కట్టారు. సో అప్పుడు ఏం కట్టారో ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా అలానే ఉంచేశారు. అండ్ అవి చాలా స్ట్రాంగ్గా కట్టారు. అండ్ వాటికి ఏంటంటే కలర్స్ కానీ పెయింట్స్ కానీ కూడా ఏం మార్చలేదు. World War IIలో కొన్ని హౌసెస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. సో అవి ఏవైతే డిస్ట్రాయ్ అయినాయో కింద ఉన్నాయి కానీ పైన ఫ్లోర్స్ అనేవి డిస్ట్రాయ్ అయినాయి అనమాట. కొన్ని హౌసెస్ అవి మాత్రం రీకన్స్ట్రక్ట్ చేశారు. సో మిగతా హౌసెస్ అన్ని ఎలా కట్టారో 15th centuryలో అలానే వదిలేశారు. అందుకనే సిటీ మొత్తం యునెస్కో హెరిటేజ్ సెంటర్ అనమాట. ఇది యునెస్కో హెరిటేజ్ సిటీ. సో యునెస్కో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు. సో ఇది ఉంది కదా 15th centuryలో, మనం అప్పుడు లేం కదా 15th centuryలో. సో వాటర్ కింద భూమిలోంచి పైకి వచ్చేలా టెక్నాలజీ ఉంటుంది కదా. సో ఇదే 15th centuryలో కట్టారనమాట. అక్కడ నుంచి వాటర్ వచ్చాయన్నమాట అప్పట్లో. సో ఆ వాటరే తాగేవారు. అండ్ ఇప్పుడు మేము నుంచున్న కింద మొత్తం లేక్ అంట, మొత్తం వాటర్ పైన ఇది మొత్తం ఇలా కట్టారనమాట. అసలు ఇవన్నీ వింటుంటే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం టైం ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్ళలేం, కానీ ఆ బ్యాక్ కట్టిన ప్లేస్కి అయితే వచ్చాము. ఎగ్జాక్ట్ అదే లొకేషన్, అవే ఇల్లులు, అవే గోడలు, లోపల అన్ని చెక్క అంతా అప్పుడు ఎలా కట్టారు, ఇటుకలతో కట్టారు. ఆ ఇటుకలతో ఇప్పటికీ అలానే ఉన్నాయి అన్నమాట. సో బాగుంది ఈ సిటీ మాత్రం. ఎవరైనా సరే కంపల్సరీ జర్మనీలో ఉంటే మాత్రం కంపల్సరీ విస్మర్ని మాత్రం విజిట్ చేయండి. చాలా సిటీ మ్యాప్ ఇది. ఎగ్జాక్ట్గా ఈ మ్యాప్ ఎలా ఉందో సిటీ అలానే ఉంటుంది. సో ఇది అప్పట్లోనే పెట్టేశారన్నమాట. చెప్పాను కదా 750 houses అని. సో ఇది సెంటర్ 750 houses అన్నమాట.
ఇప్పుడైతే 12th సెంచరీలో కట్టిన ఇంటికైతే వెళ్దాము. వాళ్ళు ఎలా కట్టారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది చూద్దాం లోపలికి వెళ్ళి. మీరు చూస్తున్న హౌస్ లోపల అనమాట. ఇది అప్పట్లో ఎలా ఉండేది అలా వదిలేశారు దీన్ని. పైన చూడండి, పైన ఫ్లోర్ ఉంది. వాళ్ళు నడుస్తుంటే కింద సౌండ్ వస్తుంది నాకు. పైకి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడైతే జర్మన్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ అనేది రెప్లికా పెట్టారు. సో వాళ్ళు పైన చెక్క యూజ్ చేస్తారు కదా, వుడెన్ యూజ్ చేస్తారు. గోడలకేమో అప్పట్లో ఇటుకలు యూజ్ చేసేవారు. సో ఎలా కట్టారు అనేది అయితే ఇక్కడ రెప్లికా ఉంది మనకి. సో ఇక్కడ మీరు చూస్తున్న బుక్లో 750 హోమ్స్ ఓనర్స్ వాళ్ళ డీటెయిల్స్ నేమ్స్ ఉన్నాయి. వెల్కమ్ టు 12th సెంచరీ. ఇప్పుడే టైం ట్రావెల్ చేసుకుని మనం 12th సెంచరీకి వచ్చాము. ఇదిగోండి 12th సెంచరీలో ఉన్న ఒక ఇల్లు. పైన తాతగారు పెయింటింగ్ ఉంది. ఆ తాతగారు ఎవరో మనకు తెలీదు, కానీ తాతగారు పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. తాతగారు ఈ పైన పెద్దవాళ్ళ పెయింటింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి అప్పట్లో వాళ్ళు కింగ్స్ టైంలో లార్డ్స్ అని పిలిచేవారు కదా, లైక్ లార్డ్, కింగ్, క్వీన్స్ వాళ్ళే ఏమో. అప్పట్లో చెక్క మధ్యలో ఇలాగా దీన్ని మనం ఏమంటాం, గోన్ సంచి అంటాం కదా. సో అది పెట్టి కట్టేవారంట. కట్టిన తర్వాత ఇలా ఉండేది. వెల్కమ్ టు విస్మర్ ఇంటీరియర్ డిజైన్స్. ఇది 11th సెంచరీలో మేము చేసిన డిజైన్స్. 11th సెంచరీలో చేసిన డిజైన్స్ అంట ఇవి. ఇంకా ఓల్డ్. లోకి నడుస్తుంటే కింద సౌండ్ వస్తుంది నాకు. 11th సెంచరీ మా ఇంటీరియర్ డిజైన్స్ తో చేసిన బిల్డింగ్స్. ఇది చాలా మందంగా ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ క్లాత్. ఇది పెయింట్, యాక్చువల్లీ పెయింట్, వాటర్ పెయింట్ లా ఉంది. పెయింట్ అన్నమాట. సో 11th సెంచరీ. నైస్. చెక్కతో చేసిన వుడెన్ స్టెప్స్ అన్నమాట, పైకి కిందకి. అండ్ ఇక్కడ ఉన్నాయి అప్పట్లో మిగిలిపోయిన ఇంకా చెక్కలు ఇక్కడ పెట్టారనమాట. అప్పట్లో చాలా ఓపిక ఉండేది వీళ్ళకి. చెక్క మీద చూడండి పెయింట్స్, చెక్క మీద పెయింట్ వేసి ఆ చెక్కల్ని మళ్ళీ హోమ్ కింద బిల్డ్ చేసి, చాలా ఓపిక, చాలా ఎనర్జీ అండ్ చాలా మెయిన్ ఇలాగా ఇలా చేయాలని, అందంగా ఉండాలన్న స్కిల్, ఆ టాలెంట్ కూడా ఉండాలి కదా. సో చాలా పీపుల్కి చాలా టాలెంట్ ఉండేది అప్పట్లో. అందుకే ఇంత బ్యూటిఫుల్గా కట్టారన్నమాట. చెప్పాను కదా 12th సెంచరీ అని. అంటే అప్పటి నుంచి 12th సెంచరీ నుంచి 12th సెంచరీలో ఇలా ఉండేది. తర్వాత 16th కొంచెం కట్టారు. అలా లాస్ట్కి మొత్తం కట్టారనమాట. 18th సెంచరీ, 19th సెంచరీ స్వీడన్ కింగ్స్ రూల్ చేశారు ఇక్కడ 200 years. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని 2 parts కింద డివైడ్ అయింది కంట్రీ. తర్వాత నాజీ వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోయాక మొత్తం 2 కలిపి ఒకే కంట్రీ కింద మళ్ళీ ఫామ్ అయిపోయింది. అప్పటి నుంచి వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. లేదంటే ఇది ఒకప్పుడు ముందు 18th, 19th సెంచరీ అప్పుడు ఇది ఈస్ట్ జర్మనీ అనమాట. సో ఈస్ట్ జర్మనీ ఒక కంట్రీ, వెస్ట్ జర్మనీ ఒక కంట్రీ. చూడండి ఇది లోపల అనమాట. ఈ గోడ లోపల ఈ చెక్క. అండ్ ఇలా కట్టేవారంట. మనకు తెలియడానికని ఇలా వదిలేశారు ఈ ప్లేస్. నైస్. ఇది బాల్కనీ. ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది అంట చూడు, అది విస్మర్ నుంచి వచ్చిన కథ. ఓ, ఏవైనా మా వ్యూవర్స్ కోసం కొంచెం చెప్తారా? ఇది 1821లోని వాల్. 1821లో వాలా? వావ్. 1821లో వాల్ చూస్తే అంతకుముందు వాల్ ఇటుకలతో ఉంది. 1821లో వచ్చి సిమెంట్ చేశారు. ఇక్కడ సిమెంట్ ఉంది, సిమెంట్ వాల్ అనమాట. అంతకుముందు చెక్క మీద పెయింటింగ్ అందంగా పెయింట్ చేసి కట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం 18th వచ్చేటప్పటికి సిమెంట్ యూజ్ చేశారు. సో ఇంటి మీరు లోపల చూసారు కదా, ఇంటి బయట ఇలా ఉంది అప్పట్లో కట్టినవి. నైస్. సో ఇప్పుడు నేను మీకు 12th సెంచరీలో కట్టిన ఒక చర్చ్ని చూపిస్తాను. అప్పట్లో కట్టింది. చూడండి లోపల ఎంత బాగుంటుందో. డోర్ క్లోజ్ చేసేద్దాము. చూడండి 12th సెంచరీలో బిల్డ్ చేసిన చర్చ్.
ఆ పైన ఎంత చెక్కకి కలర్ పెయింటింగ్స్ అన్నీ వేశారు. ఎంత పెద్ద చర్చో. షాంగ్లర్స్ అప్పుడియే. అక్కడ నాకు తెలిసి ప్రీస్ట్ ఉంటారేమో, మేబీ. అంతగా ఐడియా లేదు. చర్చ్ ఎప్పుడు అంతగా విజిట్ చేయలేదు. 1 or 2 విజిట్ చేశాను, అది కూడా యూరోప్ వచ్చాక చూడ్డానికి వెళ్ళాను చర్చ్కి. సో ఇలా అంటే ఈ పాత చర్చెస్ విజిట్ చేశాను. సో ఇది నా విజిట్ చేసే సెకండ్ చర్చ్ అనమాట. చాలా పెద్దది. అక్కడ ఏదో డోర్ ఉంది, క్లోజ్డ్ ఉంది. మేబీ ఇలా ఎంటర్ అయ్యి ప్రీస్ట్ అక్కడికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తారు అనుకుంటా. పోడియం. జీసస్ విగ్రహం అక్కడ ఉంది. చర్చ్ చాలా బాగుంది. లోపలంతా అంటే ఎవరు లేరు. సో ఓన్లీ టూరిస్టులే వెళ్ళొస్తున్నారు. ఎందుకులే గట్టిగా మాట్లాడడం, నా సౌండ్ నాకే రీసౌండ్ వినిపిస్తుంది అనమాట. పాత చర్చ్ కదా, 12th centuryలో కట్టింది కదా. బట్ చాలా పెద్దది, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఒక హౌస్ చూపిస్తాను చూడండి, మీకు ఆశ్చర్యపోతారు ఇది చూసి. ఒక బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ చూపిస్తాను చూడండి. సిటీ మధ్యలోంచి వాటర్ వెళ్తున్నాయి కదా, అండ్ ఇలా చూడండి, వాటర్ ఆ కార్నర్ నుంచి వచ్చి ఇలా పాస్ అయ్యి ఇలా సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఈ సిటీ మధ్యలో ఉన్నాం కదా, ఇక్కడ ఇలా 4 పిక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి, అదిగో ఆ కార్నర్లో ఇక్కడ ఒకటి, 4 షేప్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక పిగ్ పడుకుని ఉంది, అండ్ ఇగో ఇక్కడ ఒక పిగ్ ఉంది. సో ఈ పిగ్స్ టమ్మీని టచ్ చేస్తే లక్ కలిసి వస్తుందంట. అలానే ఇక్కడ పీపుల్ నమ్ముతారు. అక్కడ 2 పిగ్స్ని టచ్ చేసాము, ఇక్కడ ఒక పిగ్ ఉంది. సో ఈ పిగ్ని కూడా టచ్ చేసేద్దాము. ఫస్ట్ మీ ఓకే స్లీప్. అండ్ ఇక్కడ ఒక పిగ్ ఉంది. సో ఒక్క పిగ్కి ఒక్కొక్క చోట, దీనికి టమ్మీ టచ్ చేయాలి. ఈ పిగ్కి వచ్చి మూతి టచ్ చేయాలంట. సో ఈ పిగ్కి ఏం టచ్ చేయాలో మరి, ఈ పిగ్కి చెవు టచ్ చేయాలి నాకు తెలిసి. సో ఓకే. సో ఇక్కడ మేము పోస్ట్ కార్డ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాను నేను, నాకు బాగా గుర్తుంది. యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కదా, అందుకని ఈ పోస్ట్ కార్డ్ తీసుకున్నాము. విస్మర్ అనమాట. మేము ప్రతి ఏ ప్లేస్కి వెళ్ళినా ఇలా పోస్ట్ కార్డ్ అయితే తీసుకుంటాము. అండ్ బ్యాక్ సైడ్ మా వ్యూస్ రాస్తాం దాని మీద. సో ఎందుకనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మేము మా వీడియోస్లో ఏంటంటే హిస్టరీ కూడా చూపిద్దామని అనుకుంటున్నాము. జరిగిన హిస్టరీ ఏంటో మనకు తెలియదు కదా, సో అది చూపిద్దామని అనుకుంటున్నాము. సో లైక్ నాలెడ్జ్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాము ఈ విస్మర్, ఈ సిటీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.